నమస్తే. నేను మీ మౌనిక. మనం ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక అంశాలు చూస్తాం. కొన్ని వార్తలు చూస్తే నవ్వొస్తుంది. కొన్ని వార్తలు చూస్తే సరదాగా అనిపిస్తుంది. కొన్ని వార్తలు చూస్తే బాధ కలుగుతుంది. కొన్ని వార్తలు చూస్తే అసలు సమాజం ఎటుపోతుంది అని 5 క్షణాలు ఆలోచించే పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని అనిపించిన సంఘటన గురించి మీతో డిస్కస్ చేయాలి అనుకుని ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. సమాజంలో ప్రతి ఒక్కళ్ళు సమానం అంటాం. ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకోవాలని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. లేకపోతే ఏదైనా జరిగితే కొంచెమన్నా రియాక్ట్ అవ్వాలి. అది హ్యుమానిటీ అని చిన్న పిల్లలు స్కూల్‌కి వెళ్తూ ఉంటారు కదా! వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. అది అక్కడి వరకే ఆగిపోతుందా? ఎందుకు ఇంత పెద్ద వయసు వచ్చి గూడా కొన్ని సంఘటనల్ని చూసి గూడా మనం ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనే ఒక ప్రశ్న ఉదయిస్తుంది కొన్ని సిట్యుయేషన్స్ చూసినప్పుడు. అలాంటి సిట్యుయేషన్ ఇది. ఒక మతి స్థిమితం లేని ఒక మహిళ మీద జరిగిన అటాక్‌కి సంబంధించిన వీడియో. అంటే దీన్ని చూపించి ఇలా చేయాలనో, లేకపోతే దీన్ని ప్రేరేపించాలనే ఉద్దేశం క్షణం గూడా ఆలోచన గూడా రాదు. కానీ ఇలా జరుగుతున్నప్పుడు ఎందుకు మనం రియాక్ట్ అవ్వలేకపోతున్నాం అనే ఒక ఆలోచన అయితే వస్తుంది. అసలు జరిగింది ఏంటనేది మీ కళ్ళతో మీరే చూడండి. ఆవిడ ఇంట్లోంచి ఆవిడని లాక్కొస్తున్నారు. పక్కన ఇంకో మహిళ ఎళ్లారు. సరే, ఆ సంఘటన కాస్త పక్కన పెడదాం. మనం మహిళలకి రక్షణ గావాలి. మహిళలకి తోడుగా ఉండాలి. రోడ్డు మీద ఒకవేళ నైట్ టైమ్ ఎళ్తున్నా వేరే వాళ్ళు వచ్చి సపోర్ట్‌గా ఇంటి దాకా డ్రాప్ చేసి ఒక అన్నలాగా బాధ్యత తీసుకోవాలని మనం కొన్ని మెసేజ్ ఓరియెంటెడ్ వీడియోలు సవాలక్ష చూసుంటాం. కానీ ఈ ఊర్లో జరిగిన సిట్యుయేషన్ ఏమో తెలీదు. ఇది ఎక్కడ జరిగింది? ఆ విషయాలన్నీ కంటే గూడా ఈ వీడియో తీస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్న ఏం అర్థం కావట్లేదు. బట్ అసలు ఆవిడ మీద జరిగిన అటాక్ రాబోయే క్షణాలు చాలా క్రూరంగా ఉండబోతున్నాయి. ఎందుకు అలా చేస్తున్నారనేది మాత్రం బాధ కలిగించే అంశం. ఆయన పట్టుకుంది కత్తండి. ఖచ్చితంగా ఆయన మద్యం తాగడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన మాటలు ఒకసారి మీరు వినాలనుకుంటే మళ్ళీ ఒకసారి వెనక్కి పెట్టి ప్లే చేద్దాం. అతని బాడీ లాంగ్వేజ్ లో మీకు అర్థమైంది కదా అతను మద్యం తాగి ఉన్నాడని. ఏదో విషయంలో ఒక చిన్న ఘర్షణే అది. అయినప్పటికీ మద్యం మత్తులో ఉండి మద్యం సేవించొద్దు, లేకపోతే మద్యం తాగినా సరే ఇంట్లో సురక్షితంగా ఉండండి అని చెప్తూ ఉంటే, ఇలా రోడ్ల మీదకొచ్చి మహిళల మీద ఇలా అటాక్స్ చేస్తుంటే ఏమనిపిస్తది? ఇదా మనం కోరుకునేది? మనము ఆ రోడ్డేయలేదు, లేకపోతే ఇది చేయలేదు, మనకింకా ప్రభుత్వం నుంచి పథకాలు రావాలి అని ఆశిస్తూ ఉంటాం గదా! అంటే మన సమాజంలో ఇలా జరుగుతుంటే వీటన్నిటిని పక్కన పెట్టి వాటి గురించి అడుగుదామా? ఏమనిపిస్తోంది? నాకు మాత్రం ఇది చూసిన దగ్గర నుంచి మనసు ఇలా కదులుతూ ఉంది. ఏంటి మన సమాజం ఎటుపోతుంది? ఇదొక మాట మాత్రమే. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే మాట. ఇది కూడా చెప్తున్నా నేను. సమాజం ఎటుపోతుందని అనుకోవడం గాదు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఇదా మనం కావాలనుకుంటుంది? ఒకానొక సమయంలో స్వతంత్రం కోసం పోరాడిన యోధుల రక్తం ఇదా? ఇలానా ప్రవర్తించేది అని అనిపించింది. ఇలానేనా ప్రవర్తించేది? ఒక మనిషితో ప్రవర్తించే తీరు ఇంత అసహ్యంగా ఉండాలా? అంటే మనం స్కూల్‌లో చదువుకున్న మాటలు కానీ, సమాజంలో టెక్నాలజీ ఒక పక్క ఎంత స్పీడ్‌గా మనకు ఆ కారు కావాలి, ఈ బైక్ ప్రతి ఒక్కళ్ళ చేతిలో మొబైల్ టెక్నాలజీని వాడుతున్నాం మనం. దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం? అలాగే మనకొచ్చిన స్వేచ్ఛని ఎలా ఉపయోగిస్తున్నాం? ఇలాంటి విషయాలు చూసినప్పుడు ఇలాంటియన్నీ ఖచ్చితంగా గుర్తొస్తాయి. దీనికోసమా ఫైట్ చేసింది? ఇంట్లో అమ్మ వాళ్ళు చదువుకోవాలి, చదువుకోవాలి అని చెప్పి ఫోర్స్ చేసి మరి స్కూళ్ళకి పంపిస్తారు. ఎందుకు? ఒక ప్రవర్తన తీరు బావుంటుందనే ఉద్దేశంతోనే. ఇలా ప్రవర్తించిన వాళ్ళని చూస్తే ఈ స్కూళ్ళెందుకు? ఈ చదువులెందుకు? ఈ డబ్బు సంపాదనేంటి? ఈ పథకాలేంటనే ఒక ప్రశ్న మీకొస్తదా? ఒక డబ్బు మనకి ఎందుకు? ఏమేసుకుంటారు డబ్బు పెడితే? ఎన్ని ఒక డబ్బా నిండా డబ్బులు తీసుకొచ్చి ఇదిస్తా, ఇది ఆపంటే వీడు ఆగుతాడా? ఆ ఎమోషన్ ఆగిపోతదా? సారీ, నేను వీడనే మాట్లాడతా. ఎందుకంటే అతని వ్యక్తి కాదు. మద్యం సేవించి ఉన్న ఒక జంతువు లాంటి పర్సన్‌గా నేను ట్రీట్ చేస్తా ఇప్పుడు.
అవునా కాదా? అతనెవరో నాకు తెలీదు. అతను బిహేవ్ చేస్తున్న బిహేవియర్ మాత్రమే మన సమాజంలో జరుగుతున్న ఒక విషయంగా మాత్రమే నాకిది కనిపిస్తుంది. సో, ఇలాంటివి జరగకూడదనేది నా ఉద్దేశం. మరి చుట్టూ ఉన్న ఊరేం చేస్తుందో నాకేం అర్థం కావట్లేదు. ఊర్లో ఎవరు పట్టించుకోవట్లేదా? లేకపోతే ఆ ఇంటినేమన్నా వెలేసారా అనే ఒక ప్రశ్న. ఇంతవరకు తీసుకొస్తుంటే వీళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఎటు పోయారో కూడా నాకైతే అర్థం కాలేదు. ఈ సంఘటన చూసాకైనా రియాక్ట్ అయితే బావుంటుంది. ఇది ఎక్కడ జరిగింది? ఏంటనే డీటెయిల్స్ మనకి రాబోయే రోజుల్లో తెలుస్తాయి. కానీ ఈ సంఘటన చాలా మనసు కలిచివేసింది. మీకు కూడా అలాగే అనిపిస్తుంది గదా! అనిపించాలి. అప్పుడే మనలో ఇంకా మానవత్వం ఇంతైనా మచ్చుక్కుందని అనుకుంటాం. అనిపించలేదా? హ్యాపీగా ఈ వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇంకోసారి వచ్చినావా ఇంకోసారి వచ్చినావా ఓలను మోకాలి తప్పిగా అమ్మాయి మీద అటాక్ చేశారండి. అటాక్ చేశారు అమ్మాయి మీద. ఒక మనిషికి మద్యం అనేది ఒక మత్తు పదార్థం. ఆ మత్తనేది బాడీలో మనకు మత్తెందుకు ఇస్తారండి ఆపరేషన్ చేసేటప్పుడు నొప్పి తెలియకూడదని. అలాంటి మత్తుని సేవించి ఇలా బిహేవ్ చేస్తే వాడికి మత్తులో ఉన్నప్పుడు ఏమన్నా తెలుస్తుందా? తెలుస్తుందా? తెలీదు. ఇంత చిన్న లాజిక్ మర్చిపోయి సాయంత్రం అవ్వగానే ఏదో ఒకటి పట్లో పడాలా, లేకపోతే మత్తు మాకు లేకపోతే పని చేసేదానికి విశ్రాంతి అని రకరకాల మాటలు చెప్పి, ఇంట్లో వాళ్ళని మభ్యపెట్టి ఇలాంటి పనులు చేస్తుంటారు. ఇది ఇక్కడి వరకు కాదు. ఇంకా ముందుకు ఎంత ఎళ్ళినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇదొక సంఘటన మాత్రమే. కానీ దీనిలో కొంచెం మార్పొస్తే చూడాలి అన్న ఆశ ఉండడం చాలా ముఖ్యం. అది మన హోప్. అలాంటి ఒక హోప్‌తోనే మన పిల్లలు బావుంటారన్న హోప్‌తో కోట్లు, కోట్లు కూడబెడతారు గదా! అలాగే మన సమాజం బావుండాలన్న ఉద్దేశంతో ఇలా కాకూడదని ఒక హోప్ ఉంటదా? అది కూడా అలాంటిదే. సో, కొన్ని విషయాలు ఇలా మనసు కలిచివేస్తూ ఉంటాయి. ఇలా జరగకూడదనే అనుకుంటున్నా. బట్ ఒక వ్యక్తిగా అలాంటివేమైనా జరుగుతున్నప్పుడు కనీసం మీకు భయమేస్తే పక్క వాళ్ళకి చెప్పో, లేకపోతే పోలీసులని ఆశ్రయించో, వాటి గురించి కొంచెం రియాక్ట్ అయ్యేలాగైనా చేయండి అనేది మాత్రం నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. కొంచెం బాధ కలిగించిన అంశం ఇది. ఎనీవే థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ మోనికా సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.